వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆరోగ్యకరమైన కొవ్వూరు లక్ష్యంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. ప్రజలకు పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు కొవ్వూరు పట్టణంలోని 5వ మరియు 6వ వార్డులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శుభ్రతా చర్యలు సమర్థవంతంగా అమలు కావాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సందర్శనలో భాగంగా వార్డుల్లోని ప్రధాన డ్రైన్లు, కాలువలు మరియు చెత్త పేరుకుపోయిన ప్రాంతాలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. డ్రైన్లలో మురుగునీరు నిల్వ ఉండకుండా నీటిపారుదల సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కాలువలు, డ్రైన్లు ఎక్కడ మూసుకుపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. అదేవిధంగా చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైన్ల శుభ్రత, దోమల నివారణ చర్యలు, ఫాగింగ్ కార్యక్రమాలు, మురుగునీటి సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి వార్డులో శానిటేషన్ పనులు నిర్దేశిత ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయా లేదా అన్న విషయాన్ని పరిశీలిస్తూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే పరిస్థితులు ఎక్కడా తలెత్తకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. పరిశుభ్రమైన కొవ్వూరు, ఆరోగ్యకరమైన కొవ్వూరు లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, యువత, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎలా కుట్టారో చెప్పు. ఎంత అమ్ముతారు రోజుకి? 1500. అన్నీ అక్కడ పండినా బయట నుంచి తెస్తారా? అక్కడ రేట్ ఎలాగుంది? వంకాయలును ఇవి ఎలాగున్నాయి అక్కడ రేట్లు మీకు? అంటే ఏ రోజుకి ఆ రోజు మార్కెట్ ఉంటుందా? ఇంత లోతు మట్టి ఇట్లా ఉంది.